ఈ ప్రపంచాన్ని దేవుడు తన మాటతో సృష్టింపక ముందే నిన్ను నన్ను ప్రేమతో ఏర్పరచుకున్నారు. ఇది నిజం. ఒకరోజు దేవుని న్యాయపీఠం ఎదుట పరిశుద్ధంగా నిర్దోషిగా ఉండాలని పాపంతో పతనమైపోతున్న నిన్ను నన్ను పరిశుద్ధులుగా తనతో పాటు నిత్యత్వంలో కలిసి ఉండాలని క్రీస్తు నీ నా పాప భారాన్ని తన భుజములపై వేసుకొని సిలువలో మరణించి తిరిగి లేచారు. ప్రాణత్యాగం చేసిన క్రీస్తు కొరకు పాపాన్ని విడిచి పవిత్రంగా జీవించలేవా? ఒక్కసారి ఆలోచించు. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఇంచుము. కీర్తనలు 42:5. మీలో మీరు తొందరపడొద్దు. బస్సులో ప్రయాణం చేస్తున్న మీరు ప్రమాదం ముందుందని మీరు కంగారు పడితే ఏం ప్రయోజనం? ఆ బస్సు నడిపేది మీరు కాదు కదా, బస్సు డ్రైవర్ చేతిలో ఉంది. అలాగే మీకున్న సమస్యలు మీరు ఎంత కంగారు పడినా ఏం ప్రయోజనము? మీ జీవితం యేసయ్య చేతిలో ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని ప్రతి పరిస్థితి గుండా నడిపిస్తూ గమ్యానికి చేరుస్తాడు. మీకున్న ప్రతి సమస్యను ఆయన చేతికి అప్పగించి మీరు ప్రశాంతంగా ఉండండి. దేవుని యందు నిరీక్షించండి. మీరు ఈ రోజు ఎదుర్కొంటున్న పరిస్థితులకు ఇక పరిష్కారం ఉంటుందో లేదని ఇప్పటికి ఒక నిర్ణయానికి వచ్చేసారేమో. మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాకపోవచ్చేమో, కానీ మన దేవునికి సమస్తం సాధ్యమనే విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? ఆనాడు అబ్రహాము ముందున్న పరిస్థితులు ఏ మాత్రం అనుకూలించేవి కావు. కనిపించలేనప్పటికీ అబ్రహాము దేవునిపై నమ్మకం విశ్వాసం ఉంచాడు కాబట్టి తన జీవితంలో అద్భుతాన్ని చూశాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మాను. రోమాపత్రిక 4:18. ఆ నిరీక్షణ అతని సిగ్గుపరచలేదు. మీరు కూడా అబ్రహాము వల్లే నిరీక్షణ కలిగితే మీకున్న ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం చూపించడమే కాకుండా మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. అందుకు యేసు నమ్ముట నీ వల్లదైతే నమ్ము వానికి సాధ్యమే. మార్కు సువార్త 9:23. శ్రమలో దేవుని స్తుతించడి. మీ సమస్యలు ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా దేవుని స్తుతించడి. ఆ స్తుతుల మధ్య సాతాను నిలవలేక పారిపోతాడు. సమస్యల సృష్టికర్త అయిన సాతాను పారిపోతుంటే మీ సమస్యలన్నీ వాడి వెంట పరుగులు తీస్తాయి. ఇక శాంతి సమాధానం మీ దగ్గర మిగులుతుంది. ఎల్లవేళ దేవుని స్తుతించే వారిగా ఉండాలి. ఎలాంటి వ్యతిరేక పరిస్థితులు ఉన్నా మానక దేవుని స్తుతించేవాడే నిజమైన విశ్వాసి. మరి నీవు ఎల్లప్పుడూ దేవుని స్తుతించే విధంగా ఉన్నావా? కష్టం రాగానే సడిలిపోయే విధంగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. నీకు తెలియదా దేవుని గొప్పతనం? సుఖ బాధల్లో నీకు తోడుగా ఉండి నడిపించేవారు, ఆదరించేవారు దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయావా? ప్రజెంట్ నీకున్న పరిస్థితుల్లో దేవుణ్ణి ఆరాధించడానికి నీ హృదయం లేకపోవచ్చు, కానీ ఎలాంటి పరిస్థితి గుండా నీవున్న దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. లోకస్తులు నిజ దేవుడు ఎవరో తెలియక వస్తున్న బాధలను బట్టి కృంగిపోతున్నారు. గొప్ప దేవుని కలిగి ఉన్న నీవు కూడా లోకానుసారంగా ఉంటే ఎలా? ఇదేనా నీ భక్తి జీవితం? తాత్కాలికమైన సంతోషం, బాధలు వాటిని బట్టి దేవుని సన్నిధికి వెళ్లకుండా గొప్ప దేవుని ఆరాధించకుండా నిర్లక్ష్యం చేస్తున్నావా? నిర్లక్ష్యం మాని స్తుతించు. నీ కన్నీరు కష్టాలు దేవుని స్తుతించకుండా ఆపకూడదు. గుర్తుపెట్టుకో. ఎదురవుతున్న సమస్యలను చూడక వాటన్నిటి నుండి విడిపించు. సర్వశక్తి గల దేవుని వైపు చూస్తూ ముందుకు కొనసాగు. హృదయానుసారంగా సన్నిధిలో స్తుతించు. ఆయన నామాన్ని స్మరణ చేయి. ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండి నీ ప్రతి ఒక్క విషయంలో నేను నెమ్మదిని సహాయం దయచేవాడై ఉన్నాడు. శ్రమలలో ఆశ్రయదుర్గం దేవుడే. నీవు నేను సేవిస్తున్న దేవుడు ఉత్తముడు. ఎంత గొప్ప దేవుడు అంటే నీ శ్రమల్లో నీకు తోడుగా, అండగా, సహాయకుడిగా, ఆశ్రయంగా నిలబడే దేవుడు. నమ్మిన వారిని ఎప్పటికీ చెయ్యి విడవని గొప్ప దేవుడు. మరి ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్న నీవు నేను శ్రమ రాగానే ఆయన్ని ఆశ్రయిస్తున్నామా లేదా మనుషులను నమ్ముతున్నావా? లోక వస్తువుల వల్లే అపనమ్మకంతో ఉంటూ దేవుని బాధ పెడితే ఎలా? ఇదేనా దేవునిపై నీకున్న విశ్వాసం? ఎప్పుడైనా ఏది ఏమైనా దేవుడే నీ ఆశ్రయ దుర్గము అని దేవునిపై విశ్వాసం ఉంచు. అప్పుడే చూడగలవు దేవుని గొప్ప మహిమ. దేవుని ఇంకా పరీక్షిస్తూ ఆయన ఉగ్రతి కోపానికి కారణం అవుతావా, లేదా ఆయన్ని ఆశ్రయించి హత్తుకుంటావా? నీ శ్రమంలో ఆశ్రయం లాంటి దేవుని నమ్ముకోకపోవడం నీ అజ్ఞానం అవుతుంది. ఆయన్ని యందు నమ్మకించే వారిని నిన్ను నన్ను చూస్తున్నారు, ఎరిగి ఉన్నారు. ఆయన నీకు ఆశ్రయ దుర్గం గాను అతిశయ స్పందం గాను ఉన్నారు, ఖచ్చితంగా ఉంటారు. విశ్వాసంలో సడిలిపోవద్దు. ఇకనైనా నా శ్రమ ఏదైనా ఆశ్రయ దుర్గమైన నా దేవుణ్ణి నమ్ముతాను, కానీ నమ్మించి వంచే మనుషులపై ఎన్నడూ ఆధారపడను అని తీర్మానం చేసుకో. దేవుని ఆశ్రయంగా చేసుకో. నీ ఆత్మను రక్షించుకో. ఎంతకాలం నా గౌరవమును అవమానంగా మార్చేదరు, ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమించారు, ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతికెదరు.
కీర్తనలు 4:2. సహోదరి సహోదరుడా, మీ ప్రవర్తన, మీ మాట తీరు, మీ నడవడికను గమనిస్తున్న యేసయ్యను బాధ పెడుతూ వేదన కలిగిస్తున్నారని దేవుని యొక్క గౌరవాన్ని అన్య జనుల మధ్య అవమానపరుస్తున్నారు. యేసయ్య అంటే అన్య జనులు అసహించుకునేలా మీరు నోరు విప్పితే అబద్ధాలు మాట్లాడుతున్నారు. మీరు చేసే ఉద్యోగంలో కష్టపని చేయకుండా కబుర్లతో కాలం గడుపుతున్నారు. మీరు చేసే వ్యాపారంలో మోసం, దగ, ఇలా ఎంతకాలం జీవిస్తారు? లోకంలో ఉన్నదంతియు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి ఈ లోక సంబంధమైనవే. ఈ 1 యోహాను 2:16. ఇంకా ఎంతకాలం వ్యర్థమైన వాటి కోసం ప్రయాసపడుతూ ఇంకెంతకాలం అబద్ధమైన వాటిని వెతుకుతారు? కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనల్ని అడుగు వాటన్నిటికంటే ఊహించిన వాటి కంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవుని మహిమ కలుగును గాక. ఎఫెసీ 3:20. మనకు కావాల్సినదన్నీ ఇవ్వగల శక్తి గల దేవుడు మనకు తోడుగా ఉండగా ఎందుకు మీరు అబద్ధములాడు మాట్లాడు వ్యర్థమైన వాటి కోసం పరుగులు తీయాలి? కనీసం ఈ రోజు నుంచైనా మీరు మారితే చూడాలని, మిమ్మల్ని బహుగా దీవించాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నారు. మీరు మార్పు చెంది దీవించబడతారో లేక ఈ లోక ఆశలలో పడి పాడైపోతారో మీరే ఆలోచించుకోండి. మూర్ఖపు మాటలు నోటికి రానీయకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానీయకము. సామెతలు 4:24. ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు ఉండే ఒక బలహీనత ఏమిటంటే ఎవరితోనైనా ఆర్గ్యుమెంట్ చేసే క్రమంలో కోపాన్ని, ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేక నోటికి ఎంత వస్తే అంత ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు. ఎదుటి వ్యక్తి బాధపడతాడేమని ఆలోచన కానీ చుట్టుపక్కల ఉన్న వారు చూస్తారనే భయం లేకుండా ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ ఉంటారు. ఎంత దారుణం! ఈ గొడవ పడే వ్యక్తులు ఆత్మీయులు కాదా అంటే వీళ్ళంతా ప్రతిరోజు ప్రార్థన చేస్తారు, బైబిల్ చదువుతారు, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తారు, అక్కడ పాటలు పాడతారు, అవకాశం ఇస్తే వాక్యం కూడా బోధిస్తారు. కానీ సోమవారం నుండి శనివారం వరకు నోరు విప్పితే అన్ని అబద్ధాలే. వారం అంతా ఎవరో ఒకరితో గొడవ పడుతూ ఉంటారు, మళ్ళీ అదే నోటితో రోజు ప్రార్థన చేస్తారు. ఈ రోజు ఇలాంటి వారితో ఈ వాక్యం ద్వారా దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. బైబిల్ ఇలా బోధిస్తుంది, వారి నోరు శాపంతోనూ కపటంతోనూ వంచనతోనూ నిండి ఉన్నదని, వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. కీర్తనలు 10:7. ఇట్టి పనులు నువ్వు చేసినాను, నేను మౌనినే యుంటినని, అందుకు నేను కేవలం నీ వంటి వాడినని నీవు అనుకుంటివైతివే. నీ కనుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదను. కీర్తనలు 50:21. సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నీ తప్పు నీవు తెలుసుకొని దేవుని యందు క్షమాపణ కోరితే నీవు క్షమించబడతావు. అలా కాదని వాక్యం ద్వారా దేవుడు నిన్ను గద్దించినప్పటికీ, హెచ్చరించినప్పటికీ నువ్వు మారకపోయినా, నీలో మార్పు రాకపోయినా, నీ చెడ్డ వ్యసనాలు, చెడు తిరుగులు విడిచిపెట్టకపోయినట్లయితే నీకు ముందు గతి రానే ఉన్నది. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. సామెతలు 29:1. నా నాలుక పాపం చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం ఉంచుకుందునని నేను అనుకుంటుని. కీర్తనలు 39:1. సహోదరి సహోదరుడు, క్రైస్తవులుగా ఉన్న వారు నోటి నుండి వచ్చే మాటలు బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. తన నోరు కాచుకున్నవాడు తను కాపాడుకొను, ఊర కనుక మాట్లాడువారు తనకు నాశనం తెచ్చుకొనును. సామెతలు 13:3. జీవ మరణములు నాలుక వంశము. సామెతలు 18:21. నోరు అదుపులో పెట్టుకొని మాటలు చాలా పొదుపుగా మాట్లాడాలి. జీవితంలో ఎప్పటికీ ఒకటి గుర్తు పెట్టుకోండి, డబ్బులైనా సరే, మనం మాట్లాడే మాటలైనా సరే ఎంత పొదుపుగా వాడితే అంత ఎక్కువగా హ్యాపీగా మీ జీవితం ఉంటుంది. డబ్బు పెరిగే కొలది మీ సొసైటీ గౌరవ మర్యాదలు ఎలా పెరుగుతాయో, మాటలు పొదుపుగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మీకు ఒకప్పుడు శత్రువులుగా ఉన్నవారు కూడా మీకు మిత్రులుగా తయారవుతారు. అటు దేవుని దృష్టికి ఇటు మనుషుల దృష్టికి మంచివాడిగా మెలగడం మీకు ఎప్పటికీ ఆశీర్వాదం. మర్చిపోవద్దు. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. కీర్తన 41:3. సహోదరి సహోదరుడా, చివరగా ఒక మాట, నీ నా నోటితో ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ఇటు మనుషులు అటు దేవునికి విరోధంగా మారిపోవద్దు. అది ఎప్పటికీ నీకు క్షేమం కాదని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఆమేన్.